ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటుని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభువా, నువ్వు మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, ఇదిగో అయ్యా, ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఇలా ఏకముగా కూడి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ ఆన్లైన్ మినిస్ట్రీని, రిటర్న్ టు రివైర్ని బట్ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితంలో ప్రభువా ఎటువంటి సఫరింగ్స్ గుండా వెళ్తున్నారో, ఎటువంటి బాధలు గుండా వెళ్తున్నారో నీవే ఎరిగిన దేవుడివి. సమస్తము నీవే చూడమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో కార్యం జరిగించమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నారో, లేకపోతే ప్రేయర్ కోసం ప్రభువా ఎంతమంది అయితే వారి భారాలను పంచుకుంటున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి పేరు పేరున ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఎవరెవరైతే స్వస్థత కొరకు ప్రార్థించమని అడుగుతున్నారో వారి జీవితంలో, వారి బాడీలో, వారి దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యపు శక్తిని ఇప్పుడే నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రభువా పారద్రోలుతున్నామయ్యా. వారి జీవితంలో ఏ అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. ఈరోజే వారి జీవితంలో బ్రేక్ త్రూ రావాలయ్యా. వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి, వారికి ఉన్న అనారోగ్యం నుంచి, వారికి ఉన్న బాధల నుండి ఈరోజే వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ నీవే అనుగ్రహించబడును గాక. గొప్ప బ్రేక్ త్రూ నీవే అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. తండ్రి, వీఆర్ ఫర్ యూ లార్డ్. మేమున్నది నీ కొరకు ప్రభువా, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి. మమ్మల్ని మేము తగ్గించుకోవలసి ఉందయ్యా, నీవు హెచ్చవలసి ఉందయ్యా. తండ్రి, ఈ లోకంలో బ్రతుకుతున్న మేము ఈ లోకపు మాలిన్యం మమ్మల్ని అంటకుండా నీవే కంచె వేయమని అడుగుతున్నాం ప్రభువా. అంతేకాకుండా తండ్రి, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా, ఈ సమయంలో అయ్యా మేము ప్రార్థిస్తుండగా తండ్రి, ఎవరి జీవితంలో అయితే శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కరి జీవితంలో వారిని వదిలిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా తండ్రి నీవే సహాయం చేయ. ఏదైతే వారి కొత్త ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అంతేకాకుండా ఎవరెవరైతే ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే బిల్స్ పే చేస్తున్నారో, బిల్స్ పే చేయడానికి ఈరోజు డెడ్లైనేమో, నీవే సహాయాన్ని అందించు, నీవే తగిన జ్ఞానాన్ని అందించమని. ఈ రోజంతా మేము ఎక్కడికి వెళ్ళినా మా రాకపోకలు ఎంత సహాయం చేయమని, నీకు అంగీకారం లేని స్థలాలకు మేము వెళ్ళకుండా నీ కంచె వేయమని, నీ సన్నిధి మాతో రానియమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.